నమస్తే, వెల్కమ్ టు లియో. తెలుగు సినీ చరిత్రని పూర్తి ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసినటువంటి ఒక సినిమా బాహుబలి. అయితే 10 ఏళ్ల క్రితం బాహుబలి ది బిగినింగ్, దాని తర్వాత కంక్లూజన్ చూసాం. అయితే 10 ఏళ్ళు అయినటువంటి ఒక సందర్భంగా బాహుబలి ద ఎపిక్ కూడా చూడబోతున్నాం. ఏంటి కథ అనే దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే బాహుబలి ద ఎపిక్ అంటే ఏంటి, ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అది నిజంగా కూడా ఎపిక్కే. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్ర గమనాన్ని మార్చేసిన సినిమా అని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ ద్వారాలు తెలిసింది, ఇంటర్నేషనల్ మార్కెట్కి తలుపులు తెరిచిన సినిమాగా మనం బాహుబలి చెప్తాం. ఇప్పుడు 10 ఏళ్ళైంది ఆ సినిమా రిలీజ్ అయ్యి. ఈ సందర్భంగా బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, ఈ 2 సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్గా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అది అక్టోబర్ 31న చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒకటిక్కడి మీద 2 సినిమాలని మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ శివరాత్రికో లేదా ముక్కోటి ఏకాదశికో ఆ తరహాలోనే ఒకటిక్కడి మీద 2 సినిమాలు చూపించబోతున్నారు రాజమౌళి గారు. అదే అండి. అయితే సాధారణంగా రాజమౌళి గారు ఏదైతే బాహుబలి సినిమా తీసిన తర్వాత, అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా బాహుబలి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా మనం చెప్పుకుంటూ వస్తుంటాం. రికార్డులు సంబంధించి కూడా దాదాపు 10 ఏళ్ళు అయిన తర్వాత ఈ మధ్య దానికి సంబంధించినటువంటి ఒక బ్రేక్ ఈవెన్ వచ్చిందన్న సంగతి మనకు తెలుస్తుంది. సో నిజంగా రాజమౌళి గారి యొక్క బాహుబలిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ రకంగా చూడాలంటే ఏం చెప్తారు? ఏ రకంగా అంటే, ఇప్పుడు ఎక్కువ సీజీ వర్క్, ముఖ్యంగా ప్రభాస్ని ఆ తరహాలో చూపించాలి అని ఆయన సంకల్పించడం. పైగా మొదటి సినిమాతోనే ఆ ప్రయత్నం చేయకుండా అంతకుముందు సింహాద్రి చేసి, ఆ తర్వాత ఛత్రపతి చేసి, 3వ సినిమాగా బాహుబలి సినిమా చేశారు. ఆ సినిమా ఫస్ట్ రోజు డివైడ్ టాకే వచ్చింది చెప్పాలంటే. కొంతమంది అనుకున్నారు అంటే ఎక్కువ ఊహించుకున్నారు, ఆ స్థాయిలో లేదన్నారు. కానీ తర్వాత మొత్తం మారిపోయిన తర్వాత మళ్ళీ దీనికి 2వ పార్ట్ చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సినిమా నుంచి బయటకు వస్తుంటే ఇంటర్వెల్కి బయటకు వచ్చినట్టు ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో సినిమా. ముఖ్యంగా ఆయన ట్విస్ట్ పెట్టాడు. ఆయన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ట్విస్ట్ పెట్టారు. దానికోసం సోషల్ మీడియాలో పెద్ద చర్చలు, ఎందుకు చంపాడు అనే దాని మీద ఒక సస్పెన్స్ అనేది వదిలిపెట్టేశాడు. ఇప్పుడు వచ్చే చాలా వరకు సీక్వెల్ సినిమాలన్నీ అట్లా లేవు. సినిమా ముగించేసి ఏదో ఒక లీడ్ వదులుతున్నారు. ఒక లీడ్ వదలటం కాకుండా ఆయన ఏకంగా సినిమాని ఆపేశాడు. ఇంటర్వెల్కి బయటకు వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది చాలా మందికి. అందువల్ల కొంతమంది డివైడ్ టాక్ కూడా వచ్చింది సినిమాకి. అది అయితే మనం చూసుకుంటే బాహుబలి సినిమాకి సంబంధించి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు కూడా రిలీజ్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఏదైతే లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ చేస్తూ దాంట్లో ఒక పాటని బీమ్స్ గారితో ఇంకొక పాట యాడ్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు బాహుబలి ఎపిక్లో కూడా ఏమైనా సరే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయా? మళ్ళీ ఇప్పుడు ప్రభాస్తో ఏమైనా కొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారా? అలాంటి అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా కట్ చేసిన సన్నివేశాలు ఉంటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే క్రిస్ప్గా సినిమాని చేస్తే బాగుంటుంది. వీళ్ళు 5 గంటల 27 నిమిషాల సినిమా అంటే అంత సినిమా తెలుగు సినిమా చరిత్రలో లేదు. అన్ని గంటల పాటు ప్రేక్షకులు సగం రోజులు ఆ సినిమా చూడటం సరిపోద్ది వాళ్ళకి. అంటే ఎన్ని ఇంటర్వెల్స్ ఇస్తారంటే కనీసం 2 ఇంటర్వెల్స్ అని ఇవ్వాల్సిందే. 2 ఉంటే సరిపోతుంది. మరి అంత పెద్ద నిడి ఉన్న సినిమా ఇప్పుడు లేదు. కాబట్టి అంత పెద్ద సినిమాని చూపించే బదులు కొన్ని అనవసరమైన సన్నివేశాలు వదిలేసేసి, అవసరమైతే కొన్ని అప్పుడు ఎవరో చూడని సన్నివేశాలు కొన్ని కలుపుకొని అలా ఏదైనా చేస్తే, ఒక ప్రయోగాత్మకంగా చేసి 5 గంటల 27 నిమిషాల సినిమా కాకుండా ఒక 4 గంటలు సినిమా చేస్తే బాగుంటుంది నా ఒపీనియను. ఇప్పుడు ఒకటిక్కడి మీద 2 సినిమాలు ఉన్నప్పుడు కూడా జనాలు అప్పట్లో చూసేవాళ్ళు, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఇప్పుడు 3 గంటల సినిమా చేస్తేనే జనం చూడట్లా. కాబట్టి వీళ్ళు చేసే ప్రయోగం వికటిస్తుందేమో డౌట్ ఉంది నాకు. 5 గంటల 27 నిమిషాల పాటు థియేటర్లో కూర్చుని ఈ సెల్ ఫోన్లు మోకుండా స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చోవాలంటే కూడా ఎవరి వల్ల కాదు. ఒక రోజులో సగం రోజు థియేటర్లో గడపాల్సి వస్తుంది. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే ఇండస్ట్రీలో రిలీజ్లు మాత్రం చాలానే జరిగాయి. అయితే కలేజా గతంలో ఫ్లాప్ అయినా మొన్న మాత్రం రికార్డుల వర్షం కురిపించిందని చెప్పుకోవాలి. అటువంటిది ప్రపంచ రికార్డులు, ఏదైతే ఇండియన్ సినిమా రికార్డులు మార్చినటువంటి ఒక బాహుబలి ఎపిక్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఊహలు ఉన్నాయంటే ఏం చెప్తారు? వాళ్ళు బుక్ మై షోలో పెట్టినప్పుడే మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము చూస్తాం, ఎంత నిడివన్నా చూస్తాం, ఈ సినిమాని రిలీజ్ చేయమని చాలామంది కామెంట్లు పెట్టారు. దానికి అనుగుణంగానే వాళ్ళు ఒక ఒపీనియన్ క్రియేట్ అవడంతోనే మళ్ళీ చేద్దాం దీన్ని అనే దీంతో చేస్తున్నారు వాళ్ళు. ఒక పక్క ఆయన SSM 29 షూటింగు చేసుకోవాలి, ఒక పక్క రిలీజ్ ఫంక్షను, ఇవన్నీ ఉన్నాయి. అక్టోబర్ అంటే దాదాపు సెప్టెంబర్ తర్వాత సినిమాలు లేవు కాబట్టి ఒక విధంగా అక్టోబర్ ఎంచుకుంటారని చెప్పాలి. అక్టోబర్లో వాళ్ళు రిలీజ్ చేయడం ఖచ్చితంగా. జనం అయితే బాహుబలి ప్రేమికులు ఉన్నారు. 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి
ఆ జనరేషన్లో 10 ఏళ్ళు వెనక చూసిన పిల్లలంతా ఇప్పుడు యూత్గా ఉంటారు, మళ్ళీ వాళ్ళు చూస్తారు సినిమాని. అయితే ఇప్పటికీ కూడా టీవీలో బాహుబలి బిగినింగ్ కావచ్చు లేదా కంక్లూజన్ కావచ్చు ఇప్పటికీ వస్తున్నా సరే ఖచ్చితంగా చాలామంది చూసేటువంటి ప్రేక్షకులు అయితే ఉన్నారు. సో థియేటర్లో కూడా రిలీజ్ అయితే ఆ ప్రేక్షకులు వెళ్తారా అంటే ఏం చెప్తారు? గ్రాండ్ ఇయర్ ఉంది సినిమాలో, ఆ గ్రాండ్ ఇయర్ కోసం వెళ్తారు. ఇప్పుడు ఉన్న పెద్ద సినిమాలన్నిటికీ కూడా ఏమీ లేకపోతే మామూలు సాదాసీదా సినిమా రిలీజ్ చేస్తే వెళ్ళట్లా. కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్ కావాల్సినంత ఉంది. పైగా సౌండ్ సిస్టమ్ కానీ అది థియేటర్లో చూసే సినిమానే, అసలు ఓటీటీలోనో 65 ఇంచెస్ టీవీలోనో చూసే సినిమా అయితే కాదు. అయితే ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీలో ఏదైతే బాహుబలి సినిమాకి సంబంధించిన గెటప్లు ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఒక సెటప్ ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఫోటోలు దిగుతున్నారు. ఇప్పటికీ కట్టప్ప పైన కావచ్చు, లేదంటే మనకు బాహుబలి మీద కావచ్చు, లేదా బల్లాల దేవ్ మీద కావచ్చు, ప్రేమ తగ్గలేదా ప్రజలకంటే ఏం చెప్తారు? ఇప్పుడు తగ్గదండి అది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా చరిత్రలో ఆ స్థాయిలో తీసిన సినిమా ఏదీ లేదు. చేయబోయే సినిమాలు కూడా మనం ఊహించుకుంటే ఆ స్థాయిలో ఉన్న సినిమాలు ఏవీ లేవు. ఏదో చెప్తున్నారు కానీ అదొక యజ్ఞంలాగా, మహాయజ్ఞంలాగా చేశారు వాళ్ళు. ఒక పెద్ద సాహసం అని చెప్పాలి. అంత బడ్జెట్ పెట్టి సినిమాలు చేసి అంత టైం తీసుకుని ప్రభాస్ తన విలువైన టైంని ఒకే సినిమా కోసం కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా రిస్కులు జరిగినాయి ఆ సినిమా విషయంలో. పైగా ముఖ్యంగా ప్రేక్షకులు కూడా ఓర్పుతో భరించారు. ఆ సస్పెన్స్ పెట్టారు ఆయన బట్టి ఎప్పుడు వస్తుంది అంటే రిలీజన్ ఎప్పుడుకో కానీ ఆ సినిమా రాలా. అందుకని ఆయన చెక్కనంటూ మొత్తానికి ఆయన చెక్కుతూ రిలీజ్ చేశాడు ఆయన. కాబట్టి బాహుబలి అనేది దాని మీద ఒక పుస్తకం కూడా రాయొచ్చు, మేకింగ్ ఆఫ్ బాహుబలి అని చెప్పి పుస్తకం రాసిన హాట్ కేక్ లాగా చదువుతారు. ఎందుకంటే తెర వెనుక ఏమేమి జరిగింది, అసలు ఎక్కడ మొదలైంది, బాహుబలి ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు మళ్ళీ 2 పార్ట్గా చేయాలనుకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తే పెద్ద మహాగ్రంథం అవుతుంది. ఎందుకంటే అప్పట్లోనే పుస్తకాలు వచ్చినాయి, కొన్ని సినిమాలు నమ్మిన బండ అనే సినిమాకి పుస్తకాలు వచ్చినాయి, స్క్రిప్ట్ పరంగా డైలాగుల పరంగా పుస్తకాలు వచ్చినాయి. ఆ తరహాలో బాహుబలికి సంబంధించిన మేకింగ్ అనుభవాలతో ఒక పుస్తకం రాయటం, దాని అనుభవాలతో ఒక వీడియో చేయటం కానీ ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి ప్రభాస్ కావచ్చు, రానా కావచ్చు, లేదా తమిళ యాక్టర్ అయినటువంటి సత్యరాజ్ కావచ్చు, ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. రమ్యకృష్ణ గారు కావచ్చు, అనుష్క గారు కావచ్చు. కానీ బాహుబలి తీసిన తర్వాత వారికి ఒక స్టార్డమ్ వచ్చేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు కట్టప్పగా వ్యవహరించినటువంటి ఒక సత్యరాజ్ గారికి కూడా ఒక మంచి పేరు, ఎన్నో ఏళ్ళగా ఉన్నా సరే సినీ ఇండస్ట్రీలో అంత పేరు రాలేదు. సో ఎలాంటి పేరు వచ్చింది ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు కట్టప్ప పాత్రకి ఆయన ఖచ్చితంగా సరిపోయాడు. ఆయన పొడవు కానీ ఇదంతా కానీ, అంటే నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ఎలాంటి సంఘర్షణలు లోనై ఉంటాడు ఏమిటి అనేది అద్భుతంగా పోషించాడు ఆయన. ఆయన సత్యరాజ్ని ఎందుకు ఎంచుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆయనకి ప్లస్ అయ్యిందని చెప్పాలి. ఆ సినిమా ద్వారా రమ్యకృష్ణ గారికి ఒక మళ్ళీ నరసింహ సినిమా తర్వాత మరి ఆ పాత్ర ద్వారా ఆవిడకి అంత పేరు రావడం కానీ, ముఖ్యంగా మాహిష్మతి అనే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం కానీ, అలాగే నాదర్ ఎవిటివాడిగా నాదర్ పాత్ర కానీ, అలాగే ఒడ్డు పొడుగులు ఈక్వల్గా ఉండే రానా ప్రభాస్ ఇద్దరు నువ్వానేనా అనేది తలపట్టడం కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ సినిమాకి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాహుబలి ద ఎపిక్ అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. సో ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొట్టబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే అండి.